మీ దగ్గరలో ఏదైనా పుట్టలుంటే గనక, పాము పుట్టలుంటే అక్కడికెళ్ళి మీరు కొద్దిపాటిగా పుట్టలో పాలు పోయడము. నాగుల చవితి, నాగపంచమి మనకి వస్తూ ఉంటాయి అవును. వార్షికానికి ఒకసారి. ఆ టైంలో మీరు కొద్దిపాటిగా సర్ప దేవతలకి పూజలు చేయించుకోవడము, టెంపుల్ విజిట్ చేయడము, ఇలా చేసుకోవడం వల్ల కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది. తీవ్ర స్థాయిలో ఉంటే దానివల్ల పిల్లలు పుట్టడానికి ఆస్కారం ఉండకపోవడము, ఫ్రీక్వెంట్‌గా అబార్షన్స్ అవుతూ ఉండడము, కొంతమందికి పెళ్ళిళ్ళు గూడా అవ్వవు. అవునండి. ఎంతమంది జ్యోతిష్యులకి చూయించినా పెళ్ళిళ్ళు అవ్వకపోవడము. సో, అట్లాంటి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడేంటంటే, సర్ప సంస్కార పూజలు చేయించుకోవడము, సర్పసూక్త పారాయణం తోటి పూజలు చేయించడము, హ్మ్. సర్పసూక్త పారాయణము ఎవరికన్నా ఉపదేశం ఉన్న వాళ్ళ చేత కొద్దిగా వాళ్ళు మంత్రం రెగ్యులర్‌గా కంటిన్యూగా చేయిస్తూ ఉండడము. నవనాగ స్తోత్ర పారాయణం వీళ్ళు ఇంట్లో రెగ్యులర్‌గా చదువుకోవడము. అనంతం వాసకం దేవం అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది. అది అది రెగ్యులర్‌గా చాంటింగ్ చేసుకోవడము. అండ్ అది కాకుండా వీలైనంత మట్టుకు మీరు సర్పము విగ్రహ ప్రతిష్ఠాపన చేయించడము.